అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్. ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారి యొక్క క్లుప్త జీవిత చరిత్ర ఈ డాక్యుమెంటరీలో పొందుపరచబడి ఉన్నది. ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు ద గ్రేట్ ఇండియన్ మిషనరీ అండ్ ఫౌండర్ ఆఫ్ బైబిల్ మిషన్, ఎ షార్ట్ బయోగ్రఫీ. ప్రతివారు వీక్షించి ఆశీర్వదింపబడవలసిందిగా ప్రభు పేరట మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. The great Indian missionary and the founder of Bible Mission, Saint M. Devadas Iyer. అయ్యగారి యొక్క జననము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు గ్రామం నందు జరిగినది. అయ్యగారి యొక్క తండ్రి గారు యోనా గారు. ఆయన ఒక సువార్థికుడి వలె దేవుని సేవలో పనిచేసిన వారైరి. ఆయన తల్లిగారి పేరు సత్యవతి. ఆమె ప్రార్థనాపరురాలు. బాల్యం నుండే దైవజనులైన అయ్యగారు తల్లిదండ్రుల యొక్క భక్తి మార్గంలో పెరిగిన వారుగా ఉన్నారు. అయ్యగారి యొక్క 5 సంవత్సరముల వయస్సులో ఆయన యొక్క తండ్రి గారైన యోనా గారు ఒకే దినమందు బాప్తిస్మము పొందిరి. ఆయన 6వ సంవత్సరము వయస్సులో తల్లిదండ్రులు ఇద్దరును ఆయన కోల్పోయిరి. అయినను తల్లిదండ్రులు నేర్పినటువంటి భక్తి మార్గమును ఆయన విడనాడలేదు. ఆ ప్రార్థనను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత ఆయన చిన్నాన్నగారు ఆయన బాధ్యతను తీసుకున్నట్లుగా మనం గమనించగలం. 2వ సన్నివేశము బోర్డింగ్ స్కూల్ ఎంట్రన్స్. లూథరన్ మిషన్ ప్రాంతీయ సమావేశంలో అయ్యగారి యొక్క చిన్నాన్నగారు అయ్యగారి యొక్క 6వ సంవత్సర వయస్సులో ఆయనను తీసుకొని బోర్డింగ్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు తీసుకువెళ్లారు. అక్కడున్న మిషన్ పెద్దలు అయ్యగారి యొక్క చిన్నాన్నగారిని ఇలా అడిగారు. మొదటిగా, మీ అబ్బాయికి పరలోక ప్రార్థన వచ్చునా? అయ్యగారి చిన్నాన్నగారు వచ్చును అని సమాధానము చెప్పిరి. 2వ ప్రశ్న, మీ అబ్బాయికి విశ్వాస ప్రమాణము వచ్చునా? చిన్నాన్నగారు వచ్చును అని సమాధానము చెప్పిరి. 3వ ప్రశ్న, మీ అబ్బాయికి ప్రార్థన చేయుట వచ్చునా? దానికి చిన్నాన్నగారు వచ్చును అని చెప్పిరి. అందులో ఒక పెద్ద నిలువబడి వారి మధ్యలో ఒక టేబుల్ వేసి అయ్యగారిని ప్రార్థన చేయమన్నారు. అయ్యగారు ఆ టేబుల్ మీద మోకరించి 2 చేతులు జోడించి ప్రభుని స్మరించుకుని, యేసు ప్రభువా, ఈ వయసులో మీరు ఎలాగూ ఉన్నారో నన్ను కూడా అలాగే చేయండి, ఆమేన్ అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వినిన పెద్దలందరూ బహుగా ఆశ్చర్యపడి అయ్యగారికి బోర్డింగ్ స్కూల్లో సీట్ ఇవ్వడం జరిగినది. 3వ సన్నివేశము అయ్యగారు 12 సంవత్సరముల వయసులో జరిగినది. ఒక అబ్బాయి అయ్యగారి ఇంటి వద్దకు వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచారు. ఇలా 3 రోజులు ఆయన ఆ యొక్క గృహమునకు వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచారు. ఆ సమయంలో అయ్యగారు బజారునకు వెళ్ళి ఉండగా అయ్యగారి యొక్క అక్క ఆ యొక్క దాసుడును 3వ దినమందు, అయ్యా, నీ పేరు ఏమిటి? దేవదాసు వస్తే నిన్ను చెప్తాను అని అడిగినది. అందుకు ఆ పిల్లవాడు, నా పేరు వాక్యము అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా చిన్నప్పటి నుండి అయ్యగారు వాక్యము అనే మంచి స్నేహితునితో సహవాసం కలిగిన వారిగా ఉండేవారు. ఆయన 12 సంవత్సరముల వయసులోనే నన్ను దిద్దుము చిన్న ప్రాయము అను కీర్తన రచించిరి. అయ్యగారు ఆ దినాలలోనే 8వ తరగతి వరకు విద్యను అభ్యసించిరి. అయ్యగారు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో గొప్ప పాండిత్యము కలిగిన వారు. ఆయన ప్రావీణ్యతను గుర్తెరిగిన వారై సెయింట్ పాల్ స్కూల్లో ఆయన విద్య అనంతరము ఉపాధ్యాయ అనగా టీచర్ వృత్తిలో ప్రవేశించిరి. అన్ని పండగలకు అయ్యగారు పిల్లలను పాటలు పాడిస్తూ షాడే స్కూల్ ముందు స్థలములో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేవారు. అయ్యగారు తరచుగా పడక కుర్చీలో బైబిల్ని తన గుండెలపై పెట్టుకుని ఉండేవారు. ఇలా ఆయన వాక్య ధ్యానము చేసేవారు. 2వ వృత్తి వార్డెనుగా ఆయన పనిచేసిన సమయంలో పిల్లలకు రేషన్ తక్కువగా ఉన్నప్పుడల్లా అయ్యగారు తన స్వంత సొమ్మును ఇచ్చేవారు. రాజమండ్రి లూథర్గిరిలో వార్డెనుగా ఆయన పనిచేసిన సమయంలో రాత్రి 10 గంటలు మొదలుకొని ఉదయం 4 గంటల వరకు సూదికొండ యొద్ద ప్రభువుతో మాట్లాడటానికి అయ్యగారు వెళ్ళేవారు. ఇలా ఒక మంచి స్నేహితునితో ఆయన నిత్యము సహవాసం కలిగిన వారై ఉన్నారు. అయ్యగారు
తీర్థయాత్రలకు వచ్చిన వారందరికీ తన కుర్రవాళ్లను చెట్లపై నుంచి బూరల ద్వారా సువార్త అందించేవారు. దీనికి బూర ప్రసంగములు అనే మాట చెప్పబడినది. అయ్యగారు మ్యాజిక్ ల్యాంతర్ను ఉపయోగించి చిన్న చిన్న బైబిల్ కథలను వివరించేవారు. రక్షణ పత్రికలను ఆయన పంచిపెట్టి పత్రిక సేవ కూడా చేసేటివారు. మూడవ సన్నివేశము ఆర్డినేషన్. 1918 సంవత్సరము బరంపురములో డాక్టర్ ఆత్మానమ్మ గారి కూటములో త్రియేక దేవుడు స్వయాన అయ్యగారికి పాదిరి ఆర్డినేషన్ అభిషేకము ఇచ్చారు. 1919 సంవత్సరములో సాధు సుందర్ సింగ్ గారి యొక్క దక్షిణ భారతదేశ పరిచర్య సేవలో మన దేవదాసు అయ్యగారు వారికి ట్రాన్స్లేటర్గా అనువాదము చేసిరి. 4వ సన్నివేశము టీబీ ఆసుపత్రి సేవ. మే నెల 1926 నుండి ఏప్రిల్ నెల 1938 వరకు అయ్యగారు శానిటోరియంలో ఉన్నప్పుడు తరచుగా టీబీ రోగుల నిమిత్తము వారి వద్దకు వెళ్ళి వారికి సువార్త వినిపించి వారి కొరకు ప్రార్థించిడివారు. ఈ విధముగా 12 సంవత్సరములు ఆయన టీబీ రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేసి వారికి సువార్త వినిపించేవారు. ఆయన 46 సంవత్సరములు లూథరన్ మిషన్లో బాధ్యతలు నిర్వహించిరి. ఒక టీచరుగా, ఒక వార్డెనుగా, ఒక ఇవాంజలిస్టుగా లూథరన్ మిషన్లో ఆయన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చినట్లుగా మనం చూడగలం. 1938 సంవత్సరం. ఈ సంవత్సరములో అయ్యగారి జీవితములో బహు ప్రాముఖ్యమైన సన్నివేశములు జరిగినవి. మొదటిగా బైబిల్ మిషన్ ప్రత్యక్షత. అయ్యగారికి సుమారు 90 సంవత్సరముల వయసు కలిగినప్పుడు మొదటి నెల 31వ తేదీన 1938 సంవత్సరములో అయ్యగారు గదిలో ప్రార్థించుచుండగా దేవుడు గాలిలో సువర్ణ అక్షరములతో బైబిల్ మిషన్ అని వ్రాతపూర్వకముగా చూపించిరి. రెండవ ప్రాముఖ్యమైన ఘట్టము రెసిగ్నేషన్. ఫిబ్రవరి నెల 1938 సంవత్సరములో దేవుడు అయ్యగారికి రిజైన్ అని చూపించిరి. అయ్యగారు లూథరన్ మిషన్ సంఘమునకు రెసిగ్నేషన్ రాసి ఇచ్చిరి. మార్చి నెల 1938 సంవత్సరము. ఈ నెల ప్రభువు అయ్యగారికి కమ్అవుట్ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ అన్ ఆర్మీ, సైన్యము యొక్క యువరాజు వలె బయటికి వచ్చివేయుము అని ప్రభువు ఆయనకి వ్రాసి చూపించిరి. మార్చి నెల 1వ తేదీ 1892 సంవత్సరమున అయ్యగారు లూథరన్ మిషన్ పనిలో ప్రవేశించిరి. మార్చి నెల 1వ తేదీ 1938 సంవత్సరమున ప్రభువు లూథరన్ మిషన్ నుండి అయ్యగారిని బయటికి రమ్మనిరి. ఏప్రిల్ నెల 24వ తేదీ 1938 సంవత్సరం. ఈ తేదీన లూథరన్ మిషన్లో అయ్యగారికి ప్రభు సంస్కారం ఇవ్వకూడదని కమిటీ వారు నిర్ణయించిరి. ఈ సంగతి ఎరుగునటువంటి అయ్యగారు పెందలకరని లేచి తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభు సంస్కారమునకు హాజరైరి. అయ్యగారు ప్రభు సంస్కారము పుచ్చుకొని నిమిత్తము మోకరించి ఉండగా ఆ సంఘ పాదిరి గారు అయ్యగారును దాటి ఆవులకు వెళ్ళిపోయిరి. దుఃఖించి అయ్యగారు ప్రార్థించగా ప్రభువే స్వయముగా అయ్యగారికి సంస్కారము ఇచ్చిరి. ఇదే మహా ఆశ్చర్యమైన సన్నివేశం. మే నెల 5వ తేదీ 1938 సంవత్సరం. 5th May 1938. ఈ దినమున దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను అయ్యగారు స్థాపించిరి. మిషను స్థాపన అనంతరము అయ్యగారు రాజమండ్రి షారోన్ గృహంలో నివసించిరి. రాజమండ్రిలో అయ్యగారు 10 సంవత్సరములు ఆయన సేవ కొనసాగించిరి. అనంతరం అయ్యగారు ఫిబ్రవరి నెల 15వ తేదీ 1949 సంవత్సరమున గుంటూరునకు వచ్చి గుంటూరులో అయ్యగారు 12 సంవత్సరములు సేవ కొనసాగించిరి. ఆ తరువాత ఇన్ ద ఇయర్ 1959 1959 సంవత్సరమున అయ్యగారు బైబిల్ మిషన్ను రిజిస్ట్రేషన్ చేయడమైనది. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కు గల రిజిస్ట్రేషన్ నెంబర్ 66/1959. అయ్యగారి సిద్ధాంతములు. మొదటిది, ఆయన మీతో చెప్పునది చేయుడి. రెండవది, ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములను
దేవునిని అడిగి తెలుసుకొనవలయును. మూడవది సూక్ష్మ ప్రార్థన. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. నాలుగవది భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము. అయ్యగారి క్రమశిక్షణ. అయ్యగారు తెల్లవారుజామున ప్రార్థనతో దినచర్య ప్రారంభించేవారు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునేవారు. చేతి రుమాలు ఎక్కువగా వాడేవారు. ఆరాధన సమయంలో కోట్ ధరించేవారు, కండువా వేసుకునేవారు. ఆయన కప్పుకునే దుప్పటి కాళ్ళ దగ్గరది తల దగ్గరకు రాకుండా గుర్తింపు ముడి వేసుకునేవారు. చందా వేయినప్పుడు కానుకను అయ్యగారు కాగితంలో చుట్టి వేసేవారు. స్త్రీని గాని సిరిని గాని ముట్టనటువంటి నిష్కలంక బ్రహ్మచారి మన దేవదాస్ అయ్యగారు. అయ్యగారి సాహిత్యం. అయ్యగారు 114 ప్రధాన కీర్తనలను మరియు కొన్ని పల్లవులను రచించిరి. వీటిలో 16 కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకంలో చేర్చబడినవి. అయ్యగారు 203 పద్యములను రచించిరి. ఆయన జీవితకాలములో దేవదాసు అయ్యగారు అనేక పుస్తకములకు గ్రంథకర్తగా ఉండిరి. అయితే ఇందులో 80 పుస్తకములకు పైగా అచ్చులోనికి తేబడినవి. త్రియేక దేవుని ప్రణాళికను ద్వారా ఫాదర్ దేవదాసు అయ్యగారి యొక్క ఏకైక నాయకత్వము మరియు ఆయన బోధనల కారణముగా ఈ మిషను పల్లెలలోనూ పట్టణాలలోనూ దేశ విదేశములలోనూ మహా అభివృద్ధి చెందుచున్నది. ఈ విధముగా బాల్యము మొదలుకొని తన తుది శ్వాస వరకు దేవుని పరిపూర్ణ చిత్తమును నెరవేర్చుటకు తాను సంపూర్ణముగా సమర్పించుకునిన మన ఇండియన్ మిషనరీ సెయింట్ ఎం దేవదాస్ అయ్యగారు. అయ్యగారు ఫిబ్రవరి 9వ తారీఖు 1960వ సంవత్సరమున సాయంత్రము ఇంచుమించు 7 గంటలకు ప్రభు పిలుపును అందుకొని మహిమలో చేర్చబడిరి. దిస్ ఇస్ ద సబ్మిషన్ ఆఫ్ అ మ్యాన్ who accomplished the vision of Almighty God through Bible mission. Maranatha. Amen.